రాష్ట్రంలో రైతు బజార్లను మరింత బలోపేతం చేయాల్సి ఉందని విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు వెంకట నరసింహమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన రైతు బజార్లు నేడు లక్షలాది మంది రైతులకు వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. అయితే అవి చాలినంతగా లేకపోవడంతో ఇటు రైతులు అటు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరిన్ని రైతు బజార్లు ఏర్పాటు చేసి రైతులకు రాయితీపై విత్తనాలు, రుణాలు అందజేసి వారిని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతులను ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా త్వరగా అడుగులు వేయాలని గుంటూరు వెంకట నరసింహమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అప్పుల్లో ఈ రైతు బజార్ సిస్టమ్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రైతులకి ఏ విధమైన వీళ్ళకి లబ్ధి చేరాలి, డైరెక్ట్గా పంట పండించిన తర్వాత రైతు బజార్లకు వెళ్ళి అమ్ముకునే ఫెసిలిటీ పెట్టాలి అంటే రైతు బజార్లు అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టి రైతుల తాలూకా కొనుగోలుదారులకి దగ్గర చేయాలనే ఉద్దేశంతో విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా ఇక్కడ రైతులు రైతాంగం ఈ మధ్యకాలంలో చాలా నష్టపోయింది. మరి ముఖ్యంగా చెప్తూ ఉన్నాను, నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా ఏదైతే ఈ రైతులకి స్టాల్స్ అలాట్ చేశామో ఉద్యానవన శాఖ వారు, మార్కెటింగ్ శాఖ వారు కలిపి ఇవి వాళ్ళకి స్టాల్స్ కేటాయించడం జరిగింది. ఆ స్టాల్స్ అప్పుడులో రైతు నర్సీపట్నం నుంచి, మాడుగుల నుంచి, కోటపాడు నుంచి, ఆనందపురం నుంచి అనేక ప్రాంతాల నుంచి, బహుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళకి బస్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా ఉదయమే 3 గంటలకే బస్సు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి రైతు బజార్లు ఎంవీపీ కానీ, నరసింహనగర్ కానీ, సీతమ్మధార కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, గాజువాక కానీ అనేక రైతు బజార్లలో వీళ్ళు డ్రాప్ చేయడం, మళ్ళీ అమ్మిన తర్వాత తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. క్రమేణా మరి ఎందుకు తగ్గిపోయాయో నాకు తెలియదు, కానీ అప్పుడు కూడా రైతు బజార్లో స్టాల్స్కి మినిమం కరెంటు నిమిత్తమే నెలకి 300 వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ 300 పోయి పక్కన 0 వచ్చి 3000 వసూలు చేస్తున్నారు.